అదే సార్ నేను చెప్పింది మీకు క్లారిటీగా. సొసైటీలో ఏంటంటే 2009లో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఒక కాస్ట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కాస్ట్ నిర్ణయించుకుంది ఒక 3 సంవత్సరాలలో 36 మంత్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఆ బడ్జెట్ సరిపోక సభ్యులు కట్టేది ఇన్ టైంలో కట్టలేక ప్రాజెక్టు డిలే కావడంతో లోన్లకు వెళ్ళడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సుమారు విడతల వారీగా సుమారు 150 కోట్లు శాంక్షన్ అయితే 130 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కాదండి ఆ లోన్ తీసుకుంది, మళ్ళా నేను వచ్చాకని కాదు, ఇది 2009 నుంచి జరిగే ట్రాన్సాక్షన్. మేము వచ్చిన తర్వాత వారు గతంలో 130 కోట్లకి 70 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టారు. ఆ 70 కోట్లు సుమారు ఫైనల్గా అంతిమంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక బ్యాంకు అప్పే తీర్చలేని పరిస్థితులకు సొసైటీ వెళ్ళిపోయింది. దానికి తోడు ఐవీఆర్సీఎల్ కంపెనీ 2016లో ఐపీ పెట్టడంతో ఆ ప్రాజెక్టు ఐవీఆర్సీఎల్ కంపెనీకి కొన్ని అడ్వాన్సుల రూపంలో వెళ్ళడం జరిగింది. అది బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే ఐవీఆర్సీఎల్ కొందరు సబ్ కాంట్రాక్టులు పెట్టి వర్క్ చేస్తూ దాని రూపంలో కూడా, ఎందుకంటే ఆ రోజు త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అడ్వాన్సులు ఎక్కువగా ఇచ్చుకుంటా వెళ్ళి ఫైనల్గా ఐవీఆర్సీఎల్ కొలాప్స్ అయిపోయే టైంకి 90 కోట్ల రూపాయల అడ్వాన్స్ రూపంలో వెళ్ళిపోయింది వాళ్ళకి. అవన్నీ కూడా సభ్యుల మీద భారం వేయలేము, అంతంత భారాలు వేయలేము. దాన్ని తట్టుకుంటా నిలబెట్టుకుంటా ముందు బ్యాంకు అప్పు తీర్చాలి. బ్యాంకు అప్పు తీర్చకపోతే 67 ఎకరాల 16 గుంటలది మన సింగిల్ డాక్యుమెంట్, దాని వాల్యూ 3000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ వాల్యూ. ఆ రోజు అదే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి ఫైనల్గా థర్డ్ ఆప్షన్ నోటీస్, ఆన్లైన్ ఆప్షన్, అది ప్రైవేట్ ఆప్షన్ కూడా కాదు, మళ్ళీ ఓపెన్ ఆప్షన్ కూడా కాదు. ఆ రోజు క్లియర్గా ఇక మేము అందరి దగ్గర తిరిగి మేము కట్టలేక చేయలేకుండా చదలవాడి గారి దగ్గర ఆ రోజు ఒక సింగిల్ సెటిల్మెంట్ చేసుకొని ఎస్బీఐ బ్యాంకు వాళ్ళతో ఆ రోజు చదలవాడి గారి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని అప్పు తీర్చడం జరిగింది. ఆ తర్వాత మేము సభ్యుల దగ్గర నుంచి డబ్బు పెంచుకొని ముందు వర్క్ కంప్లీట్ చేసుకుందాం ఉద్దేశంతో, వర్క్ ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు వర్క్ కంప్లీట్ చేయడానికే ఫోకస్ చేస్తూ వెళ్తున్నామే తప్ప ఈ యొక్క భారాన్ని ప్రాజెక్టు, ఎందుకంటే ట్విన్ టవర్స్ ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది పడతారు, డ్రాయింగ్లు మార్చుకుంటా. ఎందుకంటే మన చిత్రపురి కాలనీలో మీరు చూస్తూ ఉన్నారు, మన చిత్రపురి కాలనీలో మాత్రమే 120 ఫీట్ రోడ్డు ఉంటుంది, అటు ఉండదు ఇటు ఉండదు. మీరు మెయిన్ రోడ్ చూస్తుంటారు, అది ఓన్లీ ఒక ఆఫ్ రోడ్డే, ఇంకా ఆఫ్ రోడ్ ఉంది ఆడ. కానీ మన చిత్రపురి కాలనీలో 120 ఫీట్ రోడ్డు ఎందుకు, దాన్ని 100 ఫీట్లు రోడ్ చేస్తే బాగుంటుంది. ఆ 20 ఫీట్లు కలవటం వల్ల సుమారు మనకు 1 ఎకర్ కలిసిద్ది కిందకి మీదకి, ఆ కమాన్ నుంచి ఈ కమాన్ దాకా. దానికోసం గతంలో ఒక 2 సంవత్సరాలు పైరువే చేశాం. లాస్ట్ అంతిమంగా వాళ్ళు 2021లో మంచిగా చావుకబురు చల్లగా చెప్పినట్టు మేము రోడ్లు ఇప్పుడు బాగా విస్తరిస్తున్నామే కానీ మేము తగ్గించాం, మీకు పర్మిషన్ ఇవ్వమన్నారు. అప్పటికే మేము 100 ఫీట్ల రోడ్డుకి 21 ఫ్లోర్ల అపార్ట్మెంట్కి అంత డిజైన్లు చేసుకోవటం, టెండర్లు చేసుకోవటం, కాంట్రాక్టులు పిలుచుకోవటం, మెంబర్లకి ఇంతమందికి ఇద్దామని చెప్పేసి ఫైనల్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మేము ఇవ్వము పర్మిషను, 120 ఫీట్కే వేయాలన్నారు. 120 ఫీట్కి వేయాలి అంటే అక్కడ మీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పక్క చెరువు, ఎఫ్టీఎల్ పర్మిషన్ కావాలి. దానికోసం కూడా తిరిగాము, ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా తెచ్చాము. ఎఫ్టీఎల్ పర్మిషన్ తెచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ పర్మిషన్ గవర్నమెంట్ ఇరిగేషన్ నుంచి డైరెక్ట్గా హెచ్ఎండిఏకి ఇచ్చింది. తర్వాత 2022లో కొన్ని రూల్స్ మార్చారు హెచ్ఎండిఏ. ఇరిగేషన్ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎండిఏకి రావాలన్నారు ఎఫ్టీఎల్. మళ్ళా రెడ్డి వచ్చి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్టీఎల్ మళ్ళీ ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళేసరికి 2023 అయింది. దాంట్లో అది కూడా ఒక స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది, సన్నగా కోసుగా పక్క ఎఫ్టీఎల్ వదిలేయాలి 1 ఎకర్లో, అది 4 ఎకరాల 20 గుంటలు అండి. అది దాంట్లో 1 ఎకర్ 39 గుంటాస్ ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్ వదిలేసి ఉన్న దాంట్లో బిల్డింగ్ కడితే ట్విన్ టవర్స్ రూపంలో దాన్ని బిల్డింగ్ కట్టడానికి ఒక సైడ్ ఏమో ఓన్లీ సింగిల్ ఫ్లాట్ వస్తుంది, ఒక సైడ్ మాత్రమే డబుల్ ఫ్లాట్లు వస్తాయి. అలా డిజైన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎఫ్టీఎల్ కాబట్టి దాని సాయిల్ టెస్టులు అవన్నీ కూడా చేసుకొని ఎయిర్ ఫోర్సు, ఫైర్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు అన్నీ తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఉన్న క్వరీస్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని పర్మిషన్లతో క్లారిటీగా క్లియర్గా ఉన్నాం, దాని ప్రకారం వెళ్తున్నాం. దాంట్లో 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అంటే 15 ఫ్లోర్లకి 369 ఫ్లాట్లు వస్తున్నాయి, 2 టీడీఆర్లకి మొత్తంగా 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అది కూడా అందరికీ ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. సినీ, మీడియా, టెలివిజన్ అందరికీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము. దాని కాస్ట్ 6000 రూపాయలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆమోదంతో తీసుకున్నాం. దాంట్లోనే ఈ ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు నెంబర్స్ కట్టిన అమౌంట్ ఏదైతే వెయిటింగ్లో ఉంది, వెయిటింగ్ సభ్యుల అమౌంట్ ఉందో 55 కోట్లు ఇవ్వడానికి కానీ, అలాగే ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కానీ, వాటర్కి కానీ, పవర్లకు కానీ, మిగతా వస్తువులకు కానీ,
బ్యాంకు మనం అప్పు తెచ్చిన అమౌంట్ కట్టడానికి కానీ అన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేసుకుంటూ వెళ్తున్నాం. అటువంటి ప్లాన్ అంతా కూడా ఇప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతా ఉంది. ఇలా డిస్టర్బ్ అయితే ఇబ్బంది అవుతుంది అనేది మేము క్లారిటీగా ఉన్నాం. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు సినీ మీడియా అని చెప్పేసి అంటున్నారు. సినీ మీడియా, దాని తర్వాత ఫిలిం ఛాంబర్కి సంబంధించినట్టు వాళ్ళకే మీరు సభ్యత్వం ఇస్తామని చెప్పేసి అంటారు. అది కూడా ఆమోదం తెలిపి, కానీ మీరు కొన్ని ముడుపులు తీసుకొని కొంతమందికి సభ్యత్వం ఇచ్చారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. ఇది ట్విన్ టవర్స్కా? మేము ట్విన్ టవర్స్కి బుకింగ్ స్టార్ట్ చేసిందే మొన్నండి. మా దగ్గరకు వచ్చింది సుమారు ఇంకా ఈ యొక్క గొడవల వల్ల చాలా మంది వచ్చేసి మేము రెడీగా ఉన్నారు, కానీ హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత కడతా ఉన్నారు. మాకు వచ్చిన సభ్యులే ఒక 10-15 మంది మాత్రమే. మేము ఇంతవరకు ముడుపులు తీసుకునేంత లేని కూడా లేదండి. మాకు ఇప్పుడు అవసరం కూడా లేదు. అలా ముడుపులు తీసుకున్నామని చెప్పి వస్తే ఇక్కడికే వచ్చి మాట్లాడవచ్చు, డైరెక్ట్గా ఇక్కడే వచ్చి నీకు ఇంత ఇచ్చామని చెప్తే మేము మీ ముందే నేను దానికి సమాధానం కూడా చెప్తాను, క్లారిటీ కూడా ఇస్తాను. 120 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మేము ఆపలేదు సార్. గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే, ఎన్ని కంప్లైంట్స్ ఇలా వస్తూ ఉంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక 300 ఫ్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు ఇవన్నీ అని, అది అలాట్మెంట్లు మీరే తీసేసి మీరే చేశారని చెప్పేసి అప్పుడు మా డీసీఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం వలన వీళ్ళందరూ సభ్యులందరూ కోర్టుకి వెళ్ళడం వలన కోర్టు ఏం చేసిందంటే, రిజిస్ట్రేషన్ డీసీఓ వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, మీకు అంత వెరిఫై చేస్తారు, వాళ్ళు సినీ మెంబరా కాదా, వాళ్ళు ఎలిజిబుల్ మెంబరా కాదా, ఈ అభియోగాల్లో వాళ్ళు ఉన్నారా, మీరు నిజంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డబ్బులు తీసుకొని నాన్ సినీ వర్కర్స్కి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, అవన్నీ కూడా పరిశీలించే అధికారం వారికి ఇచ్చింది. వారు ఫైనల్ చేసి మాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్టు మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేయాలి. మేము 2023 జనవరి చిరంజీవి గారు మీరు ఇక్కడ ఎంఏజీలు ఓపెన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము సొంతగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరికైతే అలాట్ చేస్తారో వారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి అని పర్మిషన్ ఇస్తే మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేసామే తప్ప వ్యక్తిగతంగా మాకు మేము పోయి సార్ చెప్పినట్టుగా ముడుపులు తీసుకొని పోయి మేము ఎవరికి చేసే అధికారం కూడా మాకు లేదు. సార్ ఇంకోటి ఎల్ఐజీలో ఒక కాంప్లెక్స్లో నిర్మించిన స్కూల్ ఉంది కదా సార్, దాని మీద కూడా వేరే వాళ్ళకు కట్టబెట్టాలని దానిపైన కొన్ని ఆరోపణలు, దానిపైన మీరు? మా దగ్గర సార్ క్లారిటీగా గతంలో ఇక్కడ మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది, కైరోస్ పబ్లిక్ స్కూల్ అని. కానీ ఆ స్కూల్ అగ్రిమెంట్ల విషయంలో మా దగ్గర ఏ ఒక్క సభ్యుడికి కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ కైరోస్ స్కూల్లో జాయిన్ అయ్యేంత పిల్లలు కూడా మన దగ్గర లేరు. ఆ అగ్రిమెంట్లో మనం ఇన్వాల్వ్ అవుదామంటే ఆల్రెడీ గత పాలకవర్గం అగ్రిమెంట్ చేసింది, దాంట్లో సభ్యులకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమీ లేవు. ఇప్పుడు మేము పోయి అడిగినా కానీ మాకు అగ్రిమెంట్ అయిపోయింది, మాకు అధికారం ఉందని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటాం. ఒక్క సభ్యుడికి కూడా మేము న్యాయం చేయలేకపోతున్నాం అనే భావంతో చాలా కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి టైంలో మాకు చిత్రపురిలో ఎల్ఐజీలో కాంప్లెక్స్ ఉంది. మేము మౌలిక వస్తువుల కోసమే మేము అప్పుడు కట్టాం. ఆ కాంప్లెక్స్ గత 6 సంవత్సరాల నుంచి చాలా ఖాళీగా ఉంటుంది. కింద ఒక ఫ్లోర్ మాత్రమే షాపింగ్ కాంప్లెక్స్గా షాపులు ఉన్నాయి, మిగతా అంతా నిరుపయోగంగా ఉంది. అప్పుడు చాలామంది సభ్యులు కోవిడ్ టైంలో మన దగ్గరే ఒక స్టేట్ స్కూల్ పెడితే బాగుంటుంది అంటే మళ్ళీ ఆ స్టేట్ స్కూల్ పెట్టే అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే కైరోస్ స్కూల్ వాళ్ళకి అప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ స్కూల్ పెట్టే అధికారం ఇచ్చారు. మళ్ళీ వాటితో మాట్లాడి మేము స్టేట్ స్కూల్ పెడితే బాగుంటుందని చిత్రపూరి పబ్లిక్ స్కూల్ పేరు మీద మేము ఒక సంస్థ స్టార్ట్ చేసి మేమే స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాంప్లెక్స్ అంతా కూడా మళ్ళా స్కూల్కు అనుబంధంగా తయారు చేసి మౌలిక వస్తువులు అన్నీ ఏర్పాటు చేసి సుమారు ఫీజు స్ట్రక్చర్ 20,000 రూపాయలు, అంటే 20,000 నుంచి 25,000, క్లాస్కి 500-1000 రూపాయలు పెంచుకొని 25,000 రూపాయలు ఏదైతే టీచర్స్కి కానీ ఆ బిల్డింగ్ కానీ సరిపోయే విధంగా ఒక 10% గ్రేస్ పీరియడ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అంతా సభ్యులందరితో చర్చించి మేము పెట్టాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మేము 2 ఇయర్స్ నడిపాము. దానికి కూడా కొందరు సభ్యులు మీరు ఎలా పెడతారు, మీరు ఎందుకు పెడతారు అనేది ఒకిద్దరు ఎక్కడైనా ఉంటారు కదా, వారు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. అది దానికి సపరేట్గా ఈ చిత్రపూరి కమిటీయే స్కూల్ చిత్రపూరి ఎడ్యుకేషనల్ కమిటీగా ఏర్పడి దానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ తర్వాత మన దగ్గుపాటి సురేష్ గారు వారు విజ్ఞాన జ్యోతి యూనివర్సిటీ కూడా ఉన్న విషయం మీకు తెలుసు బాచుపల్లిలో. వారి ఈ మధ్యకాలంలో మన యూసఫ్ గూడ కానీ ఫిలిం నగర్ కానీ చాలా స్కూల్ అడాప్ట్ చేసుకొని మనకన్నా తక్కువ ఫీజులతో వాళ్ళు స్కూల్ డెవలప్ చేస్తున్నారు. అటువంటి ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. ఇట్లాగే మన చిత్రపూరి స్కూల్ ఉంది సార్, మీరు మా పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే అది విజ్ఞాన జ్యోతి అంటే ఒక బ్రాండెడ్, అది ఒక యూనివర్సిటీ కింద నడిచే స్కూల్. వారు సేమ్ వారితో మనతో సంప్రదింపులు జరిపిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఇది సార్, మాకు ఫీజు స్ట్రక్చర్ మాకు పోయిన సార్ కైరో స్కూల్ మాకు చాలా ఇబ్బంది పెట్టింది, మేము ఇలా ఉన్నాం అంటే మేము క్లారిటీగా మా కండిషన్స్ అన్నీ చెప్పాం. మాకు ఫీజులు ఇలా ఉండాలి, మ్యాక్సిమం 30,000 దాటకూడదు, దాటాలి అంటే మళ్ళీ
అన్నీ కూడా మాకు చెప్పాలి, మా కమిటీ ఆమోదం తెలుసుకోవాలి అంటే వారు క్లియర్గా అన్ని సురేష్ బాబు గారు వాళ్ళ టీం అంతా కూడా కలిపి ఈ చిత్రపూర్లో ఉండేదంత సినిమా వాళ్ళు కాబట్టి మేము సినిమా వాళ్ళకి న్యాయం చేస్తాం, మీరు చెప్పిన దానికన్నా ఇంకా తక్కువ ఫీజులకే నేను వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం మా విజ్ఞాన జ్యోతి తరపున, కాబట్టి మీ చిత్రపూరి వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను ఒక సర్వీస్ చేస్తానని చెప్పేసి వారు ముందుకు రావడంతో మేము కమిటీలో చర్చించాం. అదే స్కూల్లో కూడా మీటింగ్ పెట్టి పేరెంట్స్ కూడా చెప్తే చిత్రపూరి పబ్లిక్ స్కూల్ ద్వారా చాలా సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేమే ఉంటే అక్కడ అంతా మన కాలనీ పబ్లికే ఉంటే మాకు ఫీజుల దగ్గర గట్టిగా ఫోర్స్ చేసినా మళ్ళీ మాకే ఇబ్బంది. మమ్మల్ని అడుగుతారా, మేము మీకు ఎంత పని చేస్తున్నాం అంత పని చేస్తున్నాం అని చెప్పేసి మేము నడపడం కూడా కష్టంగా అయ్యే పరిస్థితుల్లోకి ఏర్పడిపోతుంది. అటువంటి టైంలో ఇది మంచి పరిణామం అని చెప్పేసి మేము అందరితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెంట్ కూడా పే చేసే విధంగా ఫీజులు యాజ్ టీజ్ ఒక అగ్రిమెంట్లో క్లారిటీగా ఏదైతే కైరో స్కూల్లో ఇబ్బంది పడ్డామో అటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళకి నిజమైన సినీ కార్మికులకి అలాట్మెంట్ అయిన సభ్యులందరికీ కూడా ఇప్పుడున్న ఫీజుల కన్నా ఇంకా 17,000 రూపాయల నుంచి 28,000 రూపాయలు ఫీజులు పెడతామని చెప్పేసి వారు మాట ఇవ్వడం, ఇవి 2 yearsకి 5% పెంచుతామని అలా కండిషన్లన్నీ కూడా మాట్లాడుకునే చేయడం జరిగింది. దానివల్ల బెనిఫిట్ అవుతుంది, ఒక బ్రాండ్ పెరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించిన స్కూల్ ఎక్కడా కూడా లేదు. ఒక విజ్ఞాన జ్యోతి యూనివర్సిటీ అనుబంధంగా పనిచేసే సంస్థకి మేము ఇస్తున్నామే కానీ వ్యక్తిగతంగా ఎవరు ఇన్స్టిట్యూట్ కాదు, ఎవరు సొంతగా వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో నడపట్లేదు. ప్లస్ సొసైటీకి రెంట్ కూడా పే చేస్తామన్నారు వాళ్ళు.